మీ బాంచను ఒక్కసారి నాకు గుద్దుర్రు అంటే బోలగాన మనుషులను గుద్దితివి. ఇక గద్దెనెక్కి 3 నెలలు మన గుద్దిండా లేదా? మంచి గుద్దిండు, మామూలు గుద్దలే. మళ్ళా గుద్దితే వెనకకు మరి చూసి సారు ఓ కేసీఆర్ సారు నీ బాంచ నువ్వు లేకుంటే నడవదు తెలంగాణ, నువ్వు లేకుంటే నడవదు అని చెప్పేసి ఇలా మళ్ళా మన గీడికి వచ్చినమా లేదా? ఏం పాలన కాంగ్రెస్ది? ఏం పాలన? కరెక్ట్ చెప్పాడు ఈ పిల్లగాడు. ఏం పాలన? ఏం పాలన ఇది పాపిష్టు పాలన. ఏం పాలన ఇది కాంగ్రెసు పాలన. ఏం పాలన ఇది అబద్ధాల పాలన. ఏం పాలన ఇది కాంగ్రెసు పాలన. ఏం పాలన ఇది కాంగ్రెసు పాలన. ఏం పాలన ఇది అబద్ధాల పాలన. ఏం పాలన ఇది అబద్ధాల పాలన. ఇది రండకోడు పాలన, ఇది ముండకోడు పాలన. పాలన ఏం పాలన? ఏమేం అబద్ధాలు చెప్పిర్రు అన్నా? జూటా పాలన. అయ్యా నేను చెప్తే మంచిగుండేది అన్న. నీ బాంచ నా మీద 106 కేసులు అయినాయి ఇప్పటికే. మీకొక్కటే విషయాన్ని నేను చెప్తా. హరీష్ అన్న కూడా మాట్లాడేది ఉంది, చెప్తాడు. నాకు యాదికి వస్తుందన్న, పాటగాని కాదన్నా, దుఃఖం వస్తుంది కదన్నా నాకు ఇవాళ చూస్తా ఉంటే. ఏం చెప్పిరో వాడెవడో ఊర్ల పంట అత్త చూడు, ఎంటిగలకు బఠానీలు, బొంబాయి మిఠాయి, ఇనుప సామాన్లు కొంటాం గిట్లా వచ్చినట్టు. ఇక ఈ పొట్టయినే నాకన్నా 2 ఇంచులు తక్కువనే ఉంటాడు, కానీ నేనే తక్కువన్నానట. ఇంకా ఏం చెప్పిండు? ఏమంటున్నాడు ఇప్పుడు? మళ్ళా ఊళ్ళకి వచ్చి ఏమంటున్నారు? ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు? ఇచ్చిండా 420? 6 గ్యారంటీలు 420 అయిందా? ఇలా ఏమంటుడు? మళ్ళా ఊళ్ళలో పంట వచ్చి అయ్యా నీ విత్తనన్నా మా ఆడబిడ్డలకి ఇత్తనన్నా 2500 రూపాయలు ఇయ్యరాని మనమడిగితే ఆయన ఏమంటున్నాడు? 2500 లేదు కదా అని చెప్పేసేసి ఇచ్చిండా? అంత ఉత్తరే ఈ కాంగ్రెస్ మాటలన్నీ నీటు పుట్టరే. అంత ఉత్తరే ఈ కాంగ్రెస్ మాటలన్నీ అంత ఉత్తరే ఈ కాంగ్రెస్ మాటలన్నీ ఉత్తరే. ఈ కాంగ్రెస్ మాటలన్నీ నీటు పుట్టరే. ఇచ్చిండా? ముసలానికి 4000 ఇచ్చిండా? ఎయ్యలేనోళ్ళు చేతులెత్తుని. ఇచ్చిండా? రసమైన మంచి పాట పాడుతారు, జోష్ మీద ఉన్నారు పిల్లలు. ఇక నువ్వే వాడతాం.